నెక్స్ట్ సర్కారు స్కీమ్స్ నుంచి కేసీఆర్ అవుట్, పథకాల సామాగ్రిపై ఆయన పేరుతో బొమ్మల తొలగింపు. హెల్త్ వెల్ఫేర్ శాఖలకు సర్కార్ ఆదేశం, ఆ స్థానంలో కొత్త పేర్లు పెట్టే ఆలోచనట. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఇచ్చే సామాగ్రిపై ఇక నుంచి కేసీఆర్ పేరు ఫోటో కనిపించకూడదని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా హెల్త్ వెల్ఫేర్ శాఖలో సర్కార్ ఆదేశించింది. ఆ స్థానంలో కొత్త పేర్లు ఫోటోలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది అధికారి తెలిపారు. చూడండి మన కేసీఆర్ కిట్టు ఇంకేవి ఉన్నాయి కదా, ఏమున్నాయో చూద్దాం. ప్రభుత్వ పథకాలకు ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు ఫోటో కనిపించకూడదని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. స్కీమ్స్కు కేసీఆర్ పేరు, పథకాల సామాగ్రిపై ఆయన ఫోటోస్ లేకుండా వెంటనే తొలగించాలని సూచించింది. ప్రధానంగా హెల్త్ వెల్ఫేర్ శాఖలకు ఈ సూచనలు జారీ చేసింది. కాగా ఏ స్కీమ్లో కేసీఆర్ పేరు ఫోటోలు వాడుతున్నారో వాటి వివరాలను వెంటనే పంపాలని ఉన్నతాధికారులు సంబంధిత డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికను సీఎంకు వివరించిన తర్వాత అధికారికి ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. ఆ తర్వాత కొత్త పేర్లు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కంటి వెలుగు పథకాలు అమలవుతున్నాయి. ఆయా స్కీమ్ల నుంచి వెంటనే కేసీఆర్ పేరుతో తొలగించాల్సిందని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వెల్ఫేర్లోనూ కొన్ని పథకాలకు కేసీఆర్ బొమ్మలు ప్రచురించడమే కాకుండా సంబంధిత విభాగాల ఆన్లైన్ పోర్టల్లోనూ కేసీఆర్ పేరు ఫోటోలు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవం కూడా ఏ ప్రభుత్వమైనా కానీ ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఆ సీఎంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆయా ఫోటోలు ఎవరైతున్నాయో వాటన్నింటినీ కూడా తీసేసి కొత్త ప్రభుత్వం సంబంధించిన ఫోటోలు పెట్టడం ఆనవాయితీ. వాస్తవంగా అదే జరుగుతూ ఉంది. ఇది కేసీఆర్ కిట్టు, కేసీఆర్ అమ్మఒడి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎట్లా తీసేసి అక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి ఫోటోలు, మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి ఫోటోలు వచ్చేస్తాయి వాస్తవంగా. అంతే తప్ప వేరే ఉండే అవకాశం అయితే కనబడతలేదు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఇచ్చే సామాగ్రిపై ఇక నుంచి కేసీఆర్ పేరు ఫోటో కనిపించకూడదని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా హెల్త్ వెల్ఫేర్ శాఖలో సర్కార్ ఆదేశించింది. ఆ స్థానంలో కొత్త పేర్లు ఫోటోలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది అధికారి తెలిపారు. చూడండి మన కేసీఆర్ కిట్టు ఇంకేవి ఉన్నాయి కదా, ఏమున్నాయో చూద్దాం. ప్రభుత్వ పథకాలకు ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు ఫోటో కనిపించకూడదని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. స్కీమ్స్కు కేసీఆర్ పేరు, పథకాల సామాగ్రిపై ఆయన ఫోటోస్ లేకుండా వెంటనే తొలగించాలని సూచించింది. ప్రధానంగా హెల్త్ వెల్ఫేర్ శాఖలకు ఈ సూచనలు జారీ చేసింది. కాగా ఏ స్కీమ్లో కేసీఆర్ పేరు ఫోటోలు వాడుతున్నారో వాటి వివరాలను వెంటనే పంపాలని ఉన్నతాధికారులు సంబంధిత డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికను సీఎంకు వివరించిన తర్వాత అధికారికి ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. ఆ తర్వాత కొత్త పేర్లు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కంటి వెలుగు పథకాలు అమలవుతున్నాయి. ఆయా స్కీమ్ల నుంచి వెంటనే కేసీఆర్ పేరుతో తొలగించాల్సిందని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వెల్ఫేర్లోనూ కొన్ని పథకాలకు కేసీఆర్ బొమ్మలు ప్రచురించడమే కాకుండా సంబంధిత విభాగాల ఆన్లైన్ పోర్టల్లోనూ కేసీఆర్ పేరు ఫోటోలు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవం కూడా ఏ ప్రభుత్వమైనా కానీ ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఆ సీఎంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆయా ఫోటోలు ఎవరైతున్నాయో వాటన్నింటినీ కూడా తీసేసి కొత్త ప్రభుత్వం సంబంధించిన ఫోటోలు పెట్టడం ఆనవాయితీ. వాస్తవంగా అదే జరుగుతూ ఉంది. ఇది కేసీఆర్ కిట్టు, కేసీఆర్ అమ్మఒడి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎట్లా తీసేసి అక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి ఫోటోలు, మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి ఫోటోలు వచ్చేస్తాయి వాస్తవంగా. అంతే తప్ప వేరే ఉండే అవకాశం అయితే కనబడతలేదు.